సో ఈరోజు వీడియో వచ్చేపాటికి ఈసారి మన బ్లౌజు లేరు, ఇదేమి సండే బ్లాగ్ కాదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ట్రిప్ లేదు, భోజనం ఏం లేదనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ సిరీస్లో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటరీ లాగా చేయాలన్న ఎప్పటి నుంచో ఇది, బట్ ఎప్పుడు ఒకేలా అనుకున్నాం అనమాట. పర్ఫెక్ట్ బాడీ వచ్చినా చేద్దాంలే, పర్ఫెక్ట్ కండిషన్స్ వచ్చినా చేద్దాంలే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం చేస్తే ఎవడు చూస్తాడు అనేది ఒక చిన్న ఉండేది. బట్ మెల్లమెల్లగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరి గురించి మనం అంత ఆలోచించకూడదు. సో మనం చేసుకుంటూ వెళ్తే జస్ట్ లేదండి, ఒక డాక్యుమెంటరీ లాగా. తర్వాత జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఇలా ఉన్నాను, తర్వాత ఎలా ఉంటాను, ఇంతవరకు ఇలా ఉన్నాను. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా మారా, ఎలా ఈ జర్నీ ఏంటి అనేది ఈ షార్ట్ వీడియోలో. తర్వాత ఏంటనేది ఇంకా ఐడియా లేదు, బట్ ప్లాన్ చేయాలి. ఎలా చేయాలో అయితే అర్థం కావట్లేదు. వీక్లీ 1-2 వీడియోస్ ఇలా డాక్యుమెంటరీ లాగా, లేకపోతే ఒక జిమ్ బ్లాగ్, లేకపోతే ఇలా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో బ్లాగ్, బ్లాగ్స్తో. సో ఎలా అయితే అలా. ప్రస్తుతానికి అయితే నేను ఏమనుకున్నానంటే జస్ట్ ఒక నా లైఫ్ ఇది ఇలా వెళ్తుంది. నేను టీనేజ్లో ఇది చేశాను, నేను 20sలో ఇది చేశాను, నేను నా లైఫ్ని ఇలా మార్చుకున్నాను, ఇక్కడ ఇలా ఉండేవాడిని ఇలా మార్చుకునే జర్నీ అనేది ఒక డాక్యుమెంటరీలా చేసుకొని నాకు నేను ఇచ్చేయాలని ఇప్పటి నుంచో ఇది ఉందన్నమాట. జస్ట్ బట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ ఇక్కడి నుంచి ఇలా మారటానికి నేను అంటే చాలామంది చెప్పారు, బ్రో నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి జిమ్కి వెళ్తున్నావు? ఓకే, 3 years నుంచి వెళ్తున్నా బ్రో అంటాను. అయితే ఏంటి బ్రో 3 yearsలో చాలా చాలా చేంజ్ వచ్చేసి సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది, అసలు 3 months కన్సిస్టెన్సీ, 6 months కన్సిస్టెన్సీతో ఉంటేనే మొత్తం బాడీ షేప్ చేంజ్ అయిపోతాయి అని బయట అనుకుంటున్నారు. నువ్వేంటి బ్రో 3 years అయినా ఇంతేనా చేంజ్? బ్రో ఇంతే వచ్చింది చేంజ్. అంతే కానీ అంటే ఆ నొప్పి అనుభవించినట్టు తెలుస్తుంది అని మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాసెస్, నేను చేసిన ప్రాసెస్ అలా చేసినట్టు తెలుస్తుంది. అలా ఇన్స్టాగ్రామ్లో 4 రీల్ చూసి వచ్చేసి ఏమో 6 నెలలు చాలు బ్రో బాడీ బిల్డ్ చేయడానికి అంటే కుదరదు కదా, చేస్తే కానీ తెలియదు కదా. జెనెటిక్స్ మ్యాటర్స్ వస్తాయి, నువ్వు చేసే క్లీన్ డైట్. ఫస్ట్ బిగినర్గా నీకు ఏమీ రాకపోతే, నువ్వు పర్సనల్ ట్రైనింగ్ తీసుకోపోతే, నీకు నీ జర్నీ ఓన్గా ఫస్ట్ నుంచి వర్కౌట్ ఏం చేయాలో తెలియదు, నీకు డైట్ ఏం తీసుకోవాలో తెలీదు, ఏ స్టెప్స్ ఏం చేస్తాయో ఏంటో తెలీదు, సప్లిమెంట్స్ ఏం వాడాలో తెలీదు, సప్లిమెంట్స్ వాడతాం రాకపోతే మనం ఎందుకు మన గైడెన్స్ ఇచ్చేవాడు లేడు. సప్లిమెంట్స్ మీరేదో పెద్ద పెద్ద అనుకోమాకండి, జస్ట్ క్రియేటిన్ అయినా ప్రోటీన్ అయినా ఏంటి, ఎంత తీసుకోవాలి ఏంటి, ఏది ఎక్కువ తీసుకోవాలి, ఫిష్ ఆయిల్ బోన్ స్ట్రెంత్కి, ఇంజ్యూస్ ఏ అవ్వకుండా బోన్ స్ట్రెంత్కి ఏం చాలా ఉంటాయి, కాదంటలేదు ఉంటాయి. కానీ ఫస్ట్ బిగినర్ నుంచి నేను 3 years జిమ్ చేశాను. ఇప్పటికి నియర్లీ 3 years వస్తుంది. నేను ఇంకా కంప్లీట్ అయిందని కూడా నేను చెప్పలేను. 3 years వస్తుంది. బట్ ఫస్ట్ 1 year లిటరల్లీ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 94 ఉన్నాను. నీకు పిక్ కూడా ఉంటే చూపిస్తాను. 93.8 రౌండ్ ఫిగర్ 94 వేసుకుందాం. రౌండ్ ఫిగర్ వేసుకున్నప్పుడు నేను 94కి జాయిన్ అయ్యాను. 1 year జస్ట్ నేను 3 kilos తగ్గాను. 3 or 4 ఐ థింక్, 89 or 88కి వచ్చాను. 3 కూడా 4 ఐ థింక్, 4 or 5 ఐ థింక్, అరౌండ్ 89 or 90 అంతే ఉన్నాను అనమాట లాస్ట్కి. 1 year తర్వాత కూడా 1 year అది కూడా రోజు వెళ్తా మానలేదు మళ్ళీ నేను. కానీ ట్విస్ట్ ఏంటంటే నాకు డైట్ ఏం తీసుకోవాలో తెలీదు, వర్కౌట్ చేంజ్ చేయాలో ప్రాపర్గా షెడ్యూల్ తెలీదు. కానీ ఉన్న ట్రైనర్స్ని అడిగి అంటే నేను పర్సనల్ ట్రైనింగ్ కూడా కట్టలేదు. చాలామంది అడిగారు, అంటే మంత్లీ అదొక 5 to 6K, మళ్ళీ ఇది మొత్తం 7K, అంత బడ్జెట్ లేదు మన దగ్గర అప్పట్లో. తర్వాత ఫస్ట్ ఇప్పుడు కూడా నేను పర్సనల్ తీసుకోండి, ఇప్పుడు కూడా నేను పర్సనల్ తీసుకున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ 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 కాదు, ఈ 3 years ఆఫ్ జర్నీ ఒక స్టెప్ బై స్టెప్ నాకు మంచి ఏం తీసుకోవాలి ఏంటి అంటే పరిచయాలు. జిమ్ ఇది ఒక ఇది నేను చెప్తాను, వెంటనే తర్వాత చెప్తాను. ఫస్ట్ డైట్ తెలియదు, వర్కౌట్స్ తెలియదు. మెల్లగా అంటే ఫస్ట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి బ్రో అసలు ట్రైనర్స్ అయినా చెప్పు బయట అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని తర్వాత మెల్లగా చెప్తారు, మామూలుగా ఇది చేయని ఏ జిమ్ ట్రైనర్ చెప్తారు, అది చేయ అన్నాడు చెప్తారు. దాని తర్వాత మనకి ఇంట్రెస్ట్ వచ్చి మనం అసలు ముందు ఆ మైండ్ సెట్ వెళ్ళినప్పుడే అలా చెప్తేనే మన సౌండ్ ఉబ్బేస్తుంది. ఏం చేస్తాను వర్కౌట్ ఇవన్నీ ఎందుకు, తిండి మానేసి వర్కౌట్లు చేసి ఒళ్ళు తగ్గించి ఏం చేస్తాను ఇప్పుడు ఎందుకు అని అనిపిస్తుంది. ఓకే, కానీ నాకేదో చిన్న తగ్గాలి. ఇది ఎందుకు తగ్గాలి అంటే, ఎందుకు ఇది అనిపించింది అంటే, మా అమ్మ అడిగింది ఓ మాట, ఎందుకు ఫిట్నెస్ చూస్ చేసుకున్నావు అని.
ఐ మీన్ ఫిట్నెస్ మీన్స్ ప్రొఫెషనల్గా కాదు, మామూలుగా ఎందుకు ఇంత ఇదేముంది అంటే మా అమ్మ అన్న ఒకటే మాట. ఇప్పుడు చెప్పా, అప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయా, కానీ ఇప్పుడు చెప్పా. జిమ్కి వెళ్తాం వల్ల రోజు జిమ్కి వెళ్తా నేర్చుకున్నాను, వర్కౌట్ చేయడం నేర్చుకున్నాను. ఎంత నొప్పి వచ్చినా, ఎంత ఇది వచ్చినా, ఒకరోజు లెగ్ పెయిన్ వచ్చినా కూడా ఒకరోజు తర్వాత రోజన్నా చేసేవాడిని, అంటే షెడ్యూల్ రివర్స్ చేసుకొని. దాని తర్వాత రోజు జిమ్కి వెళ్తా నేర్చుకున్నాను. ఆ టైంకి అది చేయాలనే ఫిక్స్ అయిపోయింది. డైట్, క్లీన్ డైట్ అంటే ఏది ఎప్పుడు తినాలి, ఏం తింటే ఏది, మనం ఏం తింటే ఎలా ఉంటాం అనేది నేర్చుకున్నాను, పాటిస్తున్నాను, చేస్తున్నాను. నేనే కుక్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. సో అంటే మీన్స్ మదర్స్ కదా, ప్రేమలు ఎక్కువైపోయి ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా రుచి ఉండాలి, మా వాడికి రుచి పెట్టాలని చేస్తారు. బట్ అవి మనకి ఎక్కితే మన ప్రాసెస్ ముందుకెళ్ళినట్టే. సో మనం కుక్ చేసుకుని, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే కుక్ చేసుకుంటూ నేర్చుకున్నాను. సో తర్వాత వర్కౌట్ చేసి డైట్ చేస్తే బాడీ షేప్ రావాలనుకుంటాం, బాడీ షేప్ వచ్చింది. షేప్ వస్తే ఆటోమేటిక్గా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకుంటే రెస్పెక్ట్ పెరిగిద్ది, రెస్పెక్ట్ పెరిగితే మన బిహేవియర్ మారిద్ది, మనకు వచ్చే బిహేవియర్స్ మారుతాయి. తర్వాత డిసిప్లిన్ వస్తుంది. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. అసలు నాకు ఈ ఫిట్నెస్ చాలా అర్థమైంది అనమాట. ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట నేర్చుకోవాల్సింది. డైట్ అనేది కానీ ఇంకా పెద్ద దేని పొడి చేసాను కూడా చెప్పట్లేదు. ఇంకా నేను హాఫ్ జర్నీ కూడా రాలేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ అంటే నా కరెంట్ వెయిట్ వచ్చేవాడికి 70 to 69, 70, 71 మధ్యలో అటు ఇటు దూకుతున్నాను అనమాట. సో అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అంటే ప్రస్తుతానికి ఫ్యాట్ లాస్ తర్వాత కొంచెం కటింగ్ చూద్దాం అలా ఉన్నాను. బట్ దీనికి కూడా చాలా దూరం ఉన్నాయి, కటింగ్లోనే ఉన్నాను ఇంకా. సో చాలా అలా అడిగాను అనమాట. ఇవన్నీ నేను చెప్పలేను, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆడికి అక్కడ తెల్లారిపోతుంది. సో ఇంకేం చేస్తాం, అలాంటి వాళ్ళకి ఏం చెప్పలేము. ఓకే అంటే మనసులో నేను అనుకున్నా అనమాట, ఓకే దిగితే కానీ తెలియదు లోతు వాళ్ళకి, ఎందుకులే చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పి వాళ్ళు ఏదో నన్ను పెద్ద పోటీ చేసేవాడు అనుకొని మనకు అంత లేదనమాట. సో ఓకే ఒక నవ్వి పక్కకు వచ్చేసాము. సో అది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి నేను పడిన కష్టాలు మాత్రం అయ్యి ఏంటి, వర్కౌట్ లేదు. సో వర్కౌట్ నేర్చుకున్నాను మెల్లగా, స్లోగా యూట్యూబ్లో చూసి. అసలు ఓకే బ్రో స్ప్లిట్, దాంతో పుష్ పుల్ లెగ్స్, దాంతో డబల్ మజిల్, అప్పర్ బాడీ, లోవర్ బాడీ. మధ్యలో చాలా మంది పరిచారు అనమాట నాకు, మధ్యలో అన్నలు కానీ ఇది కానీ. ఫస్ట్ నన్ను అంటే ఎవరైనా ఫస్ట్లో ఎవరు హెల్ప్ చేయరు, ఫస్ట్ చూస్తారు. ఏ బిగినర్ అయినా ఫస్ట్ ఏ ట్రైనర్ అయినా చిన్న కింద నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళేనేది కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలనిపిస్తే ఫస్ట్ వాళ్ళు చూస్తారు. ఏం చూస్తారు, ఓకే వీడు రోజు జిమ్కి వస్తున్నాడు లేదా, అంటే మా జిమ్లో కనున్నమాట 1 year నుంచి నన్ను చూస్తున్నాడు, నాకు చిన్న బ్రైట్ కూడా ఇచ్చాడు, నేను నడిపితే ఓకే అప్పుడు నన్ను ఫాలో అయ్యాను. సో దాని ద్వారా చాలా చేంజ్ వచ్చింది. అన్న కూడా చెప్పాను, అన్న నీ వల్లే నీ డైట్ నాకు చాలా హెల్ప్ చేసి చేంజ్ చేశాను. సో ఆయన నన్ను 1 year చూశాడు, అంటే డైట్ చెప్పక ముందు కూడా ఆయన 1 year నన్ను చూశాడు. అసలు ఏంటి వస్తున్నాడా, రోజు వస్తున్నాడా, చేస్తున్నాడా అంటే. ఓ రోజు నన్ను అన్నాడు అనమాట, ఇంత చేస్తాను ఎందుకు తగ్గట్లేదు అంటే, అన్న ప్రాపర్ గైడెన్స్ లేదు, అది చేయలేదు ఇది చేయలేదు, ఐ మీన్ అంత నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు. ఓకే అన్నాడు. అప్పుడు అన్న చూసి నేను కన్సిస్టెన్సీ అంటే ఎందుకు చెప్తారు ఇప్పుడు, అప్పుడు నాకు అన్నీ చెప్పాడు అనమాట. ఇది చేయాలి, ఇది చేస్తే ఇది తగ్గుతాం, ఇలా చేస్తే ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది. సో దీనికి నువ్వు చేసేదానికి చేయబోతున్న దానికి డిఫరెన్స్ ఇది. సో నువ్వు ఇలా ఉంటే నీకు కావాల్సిన మారవు. సో నువ్వు ఇలా అంటే నువ్వు కొంచెం చేంజెస్ చేస్తే డైట్ పరంగా కానీ, నువ్వు చేసే వర్కౌట్ పరంగా కానీ, స్టెప్స్ కానీ, డైలీ యాక్టివిటీ కానీ అలా చేస్తే, నువ్వు చేసుకున్న చిన్న చిన్న రొటీన్స్లో మారుస్తే డ్రాస్టిక్ చేంజ్ వచ్చేలాగా నాకు చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, నేను చాలా గ్రేట్ఫుల్ అనమాట. సో దీనికి ముందు కానీ చాలా మంది చెప్పారు అనమాట. అంటే నాకు చాలా మంది పరిచయారు ఈ జర్నీలో అన్నలు అనేది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాం, కాదనలేదు. అంటే మీన్స్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఐడియాలజీ నేర్చుకొని ఓకే నేను నా ఓన్ ఐడియాలజీలుగా ఫామ్ చేసుకుందాం అని నేను ఉన్నాను. సో లాస్ట్కి ఐఎమ్ చేంజింగ్. బట్ చూస్తారుగా ఇక్కడి నుంచి నేను అనేది డాక్యుమెంటరీ వస్తుంది. సో ఇక్కడ వరకు అంటే చేయలేకపోయాను, తెలుసు కదా ఫస్ట్ బిగినెస్ అది ఉంటుంది. ఐ మీన్ కొంచెం బయట ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే కొంచెం ఇదిగా ఉంటుంది. సో అందుకని నేను షార్ట్స్ పెట్టేవాడిని. సో ఇప్పటివరకు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ నా ఓన్గా, ఐ మీన్ నేను ఇలా మాట్లాడితే ప్రెప్ చేస్తే ఎప్పుడు ఇలా డాక్యుమెంటరీస్ ఎప్పుడు వీళ్ళు వీడియో చేయలేదు, ఎప్పుడు ఫ్రెండ్స్ బ్లాగ్స్ కానీ. సో అది కూడా కంటిన్యూ అవుద్ది. బట్ ఫిట్నెస్ ఇస్ ద మెయిన్ నౌ. తర్వాత మా అమ్మకి సజెషన్ చెప్పాను అనమాట. సో నన్ను ఫస్ట్ ఎవడు నమ్మలేదు, నిజం చెప్తున్నా, ఎవ్వడు నమ్మలేదు నన్ను. నువ్వు జిమ్కి వెళ్తున్నా బొక్కలే ఏముందిలే, డైట్ ఏమవుతుంది, ఒక్కరోజు తింటే ఏమవుతుంది, ఒక్కరోజు మునిగిపోతే ఏమవుదు, రేపు ఏం చేయొచ్చు డైట్ అని చాలామంది అన్నారు.
అందరూ అలా అంటే మాత్రం ఎవరిని నమ్మకూడదు. కానీ అందరూ ప్రేమతో ఏమి ఇదనే వాళ్ళు కాదు. ఆ బొక్కలో ఇది చేసేది ఏంటి అని అనుకునే వాళ్ళే ఒక్క మదర్ తప్ప. ఎందుకంటే నా కొడుకేంటి ఇలా తగ్గిపోతున్నాడు, ఏం నా కొడుకేంటి ఇలా అయిపోతున్నాడు, ఏం తినకుండా ఏంటి అని అలా అనుకోని ఒక అమ్మ మాత్రమే మనల్ని ఆ ఇదితో అడిగేది, ఆ ప్రేమతో కానీ ఇది అని. మిగతా వాళ్ళందరూ ఆ బొక్కలో ఇది చేసేది తగ్గేది పెట్టేది ఒక్కడికి కూడా నమ్మకం ఉండదు. ఒక్కడికి కూడా చేంజ్ వచ్చేంతవరకు ఎవ్వడు మనల్ని నమ్మడు అనేది నాకు అర్థమయ్యి, సో ఇంకా నేను పట్టించుకోవడం మానేశాను. సర్లే ఏమనుకుంటే అనుకోండి, పెద్ద పోటు కూడా తగ్గిపో, ఒకరో తిండా తగ్గిపోతా అనుకోండి, పర్లేదు. నేను వదిలేసాను, స్మైల్తో వదిలేసాను. నేను రిప్లై కూడా ఇచ్చాను కదా, ఎందుకు చెప్పను మనకి వెళ్ళుకోండి. సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. హాయిగా వదిలేసామని చేశాను, 2 నెలలకి వేసాను. సెకండ్ ఇయర్ కొంచెం చేంజ్ వచ్చింది, పర్లేదు, ఓకే. ఇదేం మనం ఏదో ఇప్పుడు నేను రాగానే ఒక తగ్గంగానే ఒక సర్టెన్ వెయిట్ రాగానే నేను వదిలేసుకునే రకాన్ని నేను అలా ఫస్ట్ నుంచి నేనేం అనుకోలేదు. నేను ఇదొక ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్గా చేద్దామని మాత్రమే నేను అనుకున్నాను. సో సో అక్కడి నుంచి ఇక్కడికి మెల్లగా వచ్చింది. సో చూద్దాం, నేను ఇంకా ఇలా డాక్యుమెంటరీ సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, అంటే నేనేదో ఇదేదో పెద్ద వైరల్ అయిపోయి పెద్ద ఇదైపోయి నేను చేయట్లేదు. జస్ట్ నా కోసం నేను చేసుకుంటున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ టు మై సెల్ఫ్ ఆర్ ఫర్ మై క్విడ్స్. ఆర్ వాళ్ళ తర్వాత అయినా వాళ్ళు చూసినా పర్లేదు అనుకో, చూడకుండా పర్లేదు, తర్వాత అయినా నేను చూసుకుంటాను నా పనికి వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను ఇది. చూద్దాం స్టెప్ బై స్టెప్ నేను చేసిన ఇదేంటి, నేను చేసిన ఏం మిస్టేక్స్ చేశాను, దాని తర్వాత ఏమేమి సజెషన్స్ వల్ల నేను మారాను, ఏమేం చేయటం వల్ల ఏమేం మార్చుకోవటం వల్ల ఇక్కడ నుంచి కనీసం ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం ఎవరికి చేశాను కాదు. ఎన్నాళ్ళు అంటే కొంచెం ధైర్యం రాలేదు, అది చేసుకోలేదు. సో మెల్లగా బాడీ షేప్ వచ్చే మందికి, అంటే బాడీ మారే ఉందికి కొంచెం ఇది పెరుగుతుంది అనమాట. సో కాన్ఫిడెన్స్ అనేది. సో చూద్దాం, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సో ఇదేం తప్పు కాదు, చూద్దాం. బట్ హోప్ఫుల్లీ అందరు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. పర్లేదు, ఎవరినే అనుకున్నా పర్లేదు, నాకేం ఇది లేదు. ఎవరేమనుకున్నా పర్లేదు, నో వరీ. నేను మాత్రం చేయాల్సింది చేసుకుంటాను. సో చూద్దాం, ఈ ఫిట్నెస్ జర్నీ అని ఇంకెలా మారిద్దో చూద్దాం. తొందరలో వర్కౌట్స్ కానీ బ్లాగ్స్ కానీ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను. సో వీక్లీ 2 షార్ట్స్ కూడా డైలీ 1 మ్యాక్స్, లేదంటే వీక్లీ 5 ఐ విల్ ట్రై టు అప్లోడ్. చూద్దాం. సో హోప్ఫుల్లీ నాకు ఈ జర్నీ అనేది నీకు అర్థమే ఉంటుంది. ఈ స్ట్రగుల్ కానీ ఇది కానీ డైట్ పరంగా వర్కౌట్ కానీ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఫస్ట్లో. చూద్దాం. సో మెల్లమెల్లగా అసలు ఏంటి, ఎక్కడెక్కడ ఏం స్ట్రగుల్ అయ్యాను, ఫస్ట్లో డైట్లో ఏం స్ట్రగుల్ అయ్యాను, వర్కౌట్ ఏం స్ట్రగుల్ అయ్యాను, స్ట్రగ్లింగ్ వీడియో అనేది ఒకటి చేస్తాను పక్కా. అసలు ఎక్కడెక్కడ ఏ పాయింట్ దగ్గర ఏం స్ట్రగుల్ అయ్యాను అనేది మాత్రం పక్కగా చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచే నేను చాలా మిస్టేక్స్ చేసుకున్నాను. చాలా మంది కనెక్ట్ అవుతారని ఒక ఇది చూసినాను, అంటే ఎక్కువ మంది చూడపోయినా చూసినంత వరకు వాళ్ళు కనెక్ట్ అవుతారన్న చిన్న ఆశతో చేస్తాను ఆ వీడియో మాత్రం. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.